హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మేము ఎడెన్బ్రాలో చూసిన వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కెమెరా అబ్స్క్యూరా వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్స్ అనే ప్లేస్ గురించి ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్లేస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వటం లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ వీ హ్యావ్ విజిటెడ్ ఇన్ ఎడెన్బ్రా. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటి అంటే ఓవరాల్గా మేము ఎన్ని ప్లేసెస్ కవర్ చేసాము ఎడెన్బ్రాలో, అది కూడా వన్ డేలో అనమాట. సో ఎన్ని చూసాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. సో వీడియో అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అలాగే చాలా విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఫస్ట్ కార్ పార్కింగ్కి టెర్రస్ పార్కింగ్ అని ఒక లొకేషన్ ఉంది. సో ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ పర్ డే వచ్చేసి 35 pounds పడుతుంది ఆఫ్లైన్లో పే చేస్తే. బట్ ఆన్లైన్లో కనుక మీరు కార్ పార్కింగ్కి రెంట్ పే చేస్తే కనుక 27 pounds పడుతుంది. సో హ్యాపీగా మీరు ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా వన్ డే ట్రిప్ మాలాగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడే కార్ పార్కింగ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే హోటల్స్లో స్టే చేస్తే మీకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. అంటే లైక్ ఎడెన్బ్రాలో కొన్ని లొకేషన్స్ కవర్ చేయాలి అంటే మినిమం 7 days అయినా పడుతుంది. సో 7 days ఇక్కడ స్టే చేయాలి అంటే ఫుడ్తో పాటు స్టేయింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకనే మేము వన్ డే ట్రిప్ని ప్లాన్ చేసుకున్నాము. టెర్రస్ కార్ పార్కింగ్ దగ్గర నుంచి మీరు ఫస్ట్ చూసే లొకేషన్ వచ్చేసి ఎడెన్బ్రా క్యాసిల్. ఇది పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మార్నింగ్ మేము వెళ్ళేసరికి 11 o'clock అలా అయిందనమాట. ఇంకా క్యాసిల్కి వెళ్తే కంప్లీట్గా డే మొత్తం మేము అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసామన్నమాట. బై ది వే దీనికి ఎంట్రన్స్ ఫీజ్ కూడా ఉంది. పర్ హెడ్ వచ్చేసి 20 pounds అలా పడుతుంది అనమాట. అండ్ ఎర్లీగా వచ్చి ఉంటే మేబీ మేము కూడా లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం. చాలా బాగుంటుంది ఈ క్యాసిల్ వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి అంటే లైక్ ఎడెన్బ్రాకి వచ్చిన ఎవ్వరూ కూడాను ఈ క్యాసిల్ చూడకుండా అయితే బయటికి వెళ్ళరు. మేబీ మేమేననుకుంటాను ఫస్ట్ పర్సన్స్ ఇలా చూడకుండా వెళ్తున్నాము. వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఎడెన్బ్రా క్యాసిల్ స్టార్టింగ్లోనే మీకు కెమెరా అబ్స్క్యూరా వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్స్ అనే ప్లేస్ ఉంటుంది. ఇది సెకండ్ లొకేషన్. సో నేను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఉంటే కనుక నేను ఇక్కడ పైన లింక్ ఇస్తాను, షేర్ చేస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. సో నేను ఈ వీడియోలో అయితే దాని గురించి ఎక్కువ చెప్పటం లేదు. థర్డ్ లొకేషన్ వచ్చేసి రాయల్ మెయిల్. సో ఈ లొకేషన్లో ఏంటి అంటే స్టార్టింగ్లో క్యాసిల్ ఉంటుంది, నెక్స్ట్ గిల్స్ క్యాథడ్రల్ అంటే 14th centuryలో కన్స్ట్రక్ట్ చేసిన చర్చ్ కూడా ఉంటుంది. రాయల్ మెయిల్ అంటే ఏంటంటే ఒక స్ట్రీట్ అనమాట. హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఎడెన్బ్రా ఫెస్టివల్ ఫ్రింజ్ అని ఒక ఫేమస్ ఫెస్టివల్ ఉంది, అది కూడా ఇక్కడే జరుగుతుంది. ఈరోజు మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఉంటున్నాం కాబట్టి మేము లంచ్ కూడా ఇంట్లోనే ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాము. ఎడెన్బ్రాలో మీకు చాలా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు విజిట్ చేయాలే కానీ నిజంగా చాలా టైం పడుతుందన్నమాట. సో ప్లాన్ అకార్డింగ్లీ మీరు వన్ డే స్టే చేస్తారా లేకపోతే 1 week ఉంటారా అనేది మీ చాయిస్. సో ప్లాన్ అకార్డింగ్లీ లొకేషన్స్ కూడా మీరు ఎన్ని రోజులు ఉంటే అంత ఎక్కువ కవర్ చేయొచ్చు అనమాట. కెమెరా అబ్స్క్యూరా వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్స్ దగ్గరే మాకు 2:30 అయిపోయిందనమాట. ఇంకా రాయల్ మెయిల్ దగ్గర కొంచెం సేపు అలాగా టైం స్పెండ్ చేసి లంచ్ కూడా చేసేసాము. ఫోర్త్ లొకేషన్ వచ్చేసి నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్. ఇది రాయల్ మెయిల్ నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది అండ్ ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇక్కడ స్కాటిష్ హిస్టరీ, ఆర్కాలజీ రిలేటెడ్గా గ్యాలరీ ఉంటుందన్నమాట. న్యాచురల్ వరల్డ్ లైఫ్ సంబంధించిన డైనోసార్స్ అండ్ అదర్ ఎక్స్టెండెడ్ యానిమల్స్ గురించి డిస్ప్లే చేసి ఉంచుతారు.
చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా చాలా మ్యూజియంసే ఉన్నాయి ఎడెన్బ్రాలో, లైక్ మ్యూజియం ఆఫ్ ఎడెన్బ్రా, ది పీపుల్స్ స్టోరీ ఆఫ్ మ్యూజియం, ది రాయల్ స్కాటిష్ అకాడమీ, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ విజిట్ చేసినప్పుడు ఇవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది ఇక్కడ, ఎడెన్బ్రా జూ అని. ఇది కూడా ఎవ్వరు విజిట్ చేయకుండా అయితే వెళ్ళరు. మ్యూజియం మొత్తం కవర్ చేయాలి అంటే 4 to 6 hours ఈజీగా పడుతుంది. దానికన్నా మీరు కంప్లీట్గా 1 day మ్యూజియంకి సపరేట్గా పెట్టుకొని విజిట్ చేస్తే ఫ్రీగా హడావిడి లేకుండా చూడొచ్చు. ఈ మ్యూజియం అనే కాదు, మీరు గ్లాస్గోలో అయినా లేదా ఎడెన్బ్రాలో అయినా మ్యూజియంస్కి వచ్చారు అని అంటే దానికంటూ సపరేట్గా 1 dayని స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా పెద్దదన్నమాట. అండ్ పిల్లలు ఉంటే వాళ్ళకి మంచిగా ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్కి మ్యూజియంస్కి తీసుకొని వెళ్ళి సైన్స్ టూర్ లాగా చేస్తారు. నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్ తర్వాత నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి విక్టోరియా స్ట్రీట్. సో విక్టోరియా స్ట్రీట్ ఏంటి అంటే రాయల్ మెయిల్ నుంచి జస్ట్ ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో బెటర్ మీరేంటంటే ఫస్ట్ విక్టోరియా స్ట్రీట్ విజిట్ చేసి దెన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్కి వెళ్ళటం బెటర్. ఎందుకు అంటే టైం సేవ్ అవుతుంది మీకు. ఈ స్ట్రీట్ని ఫస్ట్ బౌ స్ట్రీట్ అని పిలిచేవారు. ఆఫ్టర్ 1837 క్వీన్ విక్టోరియా II మీకు తెలుసు కదా, అయితే ఆమె క్వీన్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ స్ట్రీట్కి విక్టోరియా స్ట్రీట్ అని పేరు పెట్టారు. అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది. మీకు హ్యారీ పాటర్ మూవీ సిరీస్ ఐడియా ఉంది కదా, సో ఆ మూవీ రైటర్ జేకే రోలింగ్ ఇక్కడ కాఫీ షాప్స్లో కూర్చొని సిరీస్ రాసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు అని చెప్పారు. నేను ఇప్పటి వరకు ఎడెన్బ్రాలో చూసిన లొకేషన్స్ అన్నిటిలో కల్లా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ స్ట్రీట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, షాప్స్ అన్నిటికీ కూడాను వాల్స్ మీద మల్టీ కలర్ పెయింటింగ్ చేసి ఉంటుంది. ఎడెన్బ్రాకి వచ్చిన ఎవ్వరు కూడాను ఈ ప్లేస్ చూడకుండా అయితే వెళ్ళరు, అంత బాగుంటుంది. ఫొటోస్ మీద ఫొటోస్ తీసుకుంటారనమాట అందరూ కూడా. సో ఈ రోజు టోటల్గా మేము 6 ప్లేసెస్ని కవర్ చేసాము. క్యాసిల్ అండ్ క్యాథడ్రల్ చర్చ్ లోపలికి వెళ్ళకపోయినా కూడా బయట నుంచి అట్లీస్ట్ చూసేసి వచ్చేసాము. నెక్స్ట్ టైం మళ్ళీ ఎడెన్బ్రా వచ్చినప్పుడు ఇంకా వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇందులో ముఖ్యంగా ఎడెన్బ్రా క్యాసిల్ లోపలికి వెళ్ళి చూడడానికి ఫస్ట్ ప్లాన్ చేస్తాము. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ ప్లేసెస్లో ఏది బాగా నచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. Until then, take care. Bye bye. See you in the next video.